డాకు మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి బాబీ బాలయ్య ద్వయం హిట్ కొట్టాలనే కనిపిస్తోంది. ట్రైలర్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. బరిలోకి వచ్చిన గేమ్ చేంజర్ అంత ప్రభావం చూపించలేకపోవచ్చు. ఇక డాకు మహారాజుకు మినిమం టాక్ వచ్చినా కలెక్షన్లో దుమ్ము లేపే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రమోషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ఈవెంట్లో దర్శకుడు బాబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇతర హీరోల అభిమానాన్ని కాస్త డిస్టర్బ్ చేస్తున్నాయి. బాలయ్యతో పని చేయకముందు ఒక ఒపీనియన్, పని చేసిన తర్వాత ఇంకో ఒపీనియన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అంతా చెబుతుంటారు. బాలయ్యతో బాబీ పనిచేశాక ఫాలోవర్ అయ్యా, అడ్మైర్ అయ్యా, ప్రేమలో పడిపోయా అంటూ ఇలా ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. పని చేస్తున్న హీరో గురించి ఏ దర్శకుడైనా స్టేజ్ ఎక్కితే ఇలానే చెబుతాడు. అలానే చెప్పాలి కూడా. ఆ మాత్రం భజన చేయాల్సి ఉంటుంది. ఇక బాలయ్య గురించి చెబుతూ తన స్పీచ్లో కాస్త హద్దులు దాటాడు బాబీ. ఇంతవరకు ఏ హీరోతోనూ వెంటనే మళ్ళీ ఓ సినిమా చేయాలని అనిపించలేదట. అది కేవలం బాలయ్య విషయంలోనే అనిపిస్తోందట. బాలయ్యతో పనిచేశాక అంత ప్రేమలో పడిపోయాడట. వెంటనే ఇంకో సినిమా చేయాలని అనిపిస్తోందట. ఇంతవరకు తన కెరీర్లో ఇలా ఎప్పుడూ అనిపించలేదని బాబీ చెప్పుకొచ్చాడు. దీంతో బాబీ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అంటే చిరు, పవన్ కళ్యాణ్, రవితేజ ఇలా అందరితో నీకు అనిపించలేదా అని నిలదీస్తున్నారు. నువ్వు అవకాశవాదివి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడివి అంటూ తిట్టిపోస్తున్నారు. ఆ హీరో గురించి పొగడటం తప్పు లేదు, కానీ ఇలా మరీ మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు అంటూ జనాలు ఏకిపారేస్తున్నారు. మరి బాబీ ఇలా అతి చేయడం, అతిగా మాట్లాడటం ఆపేస్తాడా లేదా అన్నది చూడాలి.